దేవుడు నిన్నేదో కష్టపెట్టేసేయాలని, నీకేదో నిరుత్సాహాన్ని నిస్పృహను ఇచ్చేసేయాలని, నిన్నేదో ఓటమిలో కుక్కేసేయాలని అసలు ఆయనకి ఆలోచన లేనే లేదు. మరి ఈరోజు నువ్వు కష్టపడుతున్న కష్టము ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఎగరాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఆ కష్టాన్ని అనుమతించాడే తప్ప నిన్నేదో అణిచేయాలని కాదు. ప్రపంచంలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు కష్టపడే పైకొచ్చారు. ఎన్నో ఓటములను ఎదుర్కొన్నారు. అలా ఎన్నో ఓటములు ఎదుర్కొన్నప్పటికీ కూడా వాళ్ళు విజయం సాధించిన కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక కారణం, విజయం సాధించేంత వరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే. వీళ్ళందరూ కూడా జీవము కలిగిన దేవుని మీద ఆధారపడిన వాళ్ళు. ఈరోజు మనం దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుడు సెలవిస్తున్నాడు, నిశ్చయముగా నీకు ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. నువ్వు నమ్ముతున్నట్లయితే ఈరోజు నువ్వు ఏమైతే కష్టం గుండా వెళుతున్నావో ఆ కష్టము నీ చేతులకు బలాన్ని ఇస్తుంది, నీ కాళ్లకు బలాన్ని ఇస్తుంది. అవి నీకు రెక్కలుగా మారబోతున్నాయి. ఆ కష్టాలే నిన్ను ఉన్నత స్థితికి ఎగిరే విధంగా చేయబోతున్నాయి. కాబట్టి కష్టపడడానికి ఏ ఒక్కరూ వెనుకంజ వేయకండి. చదవటం కష్టమే, కష్టపడి చదువు. ఉద్యోగ ప్రయత్నం చేయటమే కష్టమే, కష్టపడి ఉద్యోగ ప్రయత్నం చేయి. ఉద్యోగం చేయటం కష్టమే, కష్టపడి ఉద్యోగం చేయి. లాభం రాకపోయినా పెట్టుబడి పెట్టడం కష్టమే. దేవుని మీద విశ్వాసంతో దేవుడు చెప్పిన ప్రకారం పెట్టుబడి పెట్టాం. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని నా దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితాన్ని అనుభవిస్తాడో అని దేవుడు వాగ్దానం చేశాడు. నమ్మిన వాళ్ళు ఉంటే ఈ రోజు నుంచి సోమర్తనాన్ని పక్కన పెట్టేసి, ఓటమి పాలవుతున్నా ఓడిపోతున్నాను అనుకున్నా సరే, గెలిచేంత వరకు నేను కష్టపడతానన్నవారు ఉంటే